Vedant's Wellness Center, where food become your medicine. Call 905-944-664. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. మరి కొత్త మూవీస్ చాలా రిలీజ్ అయినాయి. అందులో నితిన్ ఇంకా శ్రీలీల యాక్ట్ చేసిన మూవీస్కి ఈ మధ్య కాలంలో చాలా హైప్ వచ్చింది. మరి వెంకీ కుడుముల సక్సెస్ అయ్యారా లేదా, ఎలా అనిపించింది మూవీ తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ ఇంకా మూవీ క్రిటిక్ భరద్వాజ్ సార్ ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? నేను బాగానే ఉన్నా సార్. ఏంటి మరి వెంకీ గారు సక్సెస్ అయ్యారా, ఎలా అనిపించింది మూవీ? వెంకీ సక్సెస్ అయ్యాడు. ఓకే. వెంకీ సక్సెస్ అంటే జనాలకి తెలిసిన కథని తెలియనట్టుగా చెప్పగలగటమే కమర్షియల్ సినిమా సూత్రం. అలా చెప్పగలగటమే కమర్షియల్ దర్శకుడి సక్సెస్ కూడా. అతను ఆ మేరకు సక్సెస్ అయ్యాడు సినిమాకి సంబంధించి. కథగా చెప్పుకోవడానికి ఏం లేదు దీనిలో. ఏ కమర్షియల్ సినిమాలోనూ కథ ఉండదు. కథ ఉన్నట్టుగా భ్రమింపజేస్తారు అంతే. అలాగే చాలా ఇల్లాజికల్గా నడుస్తూ ఉంటుంది సినిమా. కానీ ప్రేక్షకుడు లాజిక్ గురించి ఆలోచించడు. అలా ప్రేక్షకుడిని ఆ మూడ్లో ఉంచటమే కమర్షియల్ డైరెక్టర్ చేసే పని. ఎంటర్టైన్మెంట్ ఉందా లేదా, ఎంటర్టైనింగ్గా నడపటమే చేయగలిగింది. అయితే ఫస్ట్ హాఫ్లో కొంత తడబాడ్డాడు అతను. ఫస్ట్ హాఫ్లో జనాల్ని కొంచెం డ్రైవ్ చేసే వరకు ఇబ్బంది పడ్డాడు, కానీ సెకండ్ హాఫ్ ప్రాపర్గానే డిజైన్ చేశాడు. దాంతో పెద్ద ఇబ్బంది పడలేదు. తన కమర్షియల్ మీటర్లో వెళ్ళిపోయాడు. నిజానికి చాలా గ్యాప్ తీసుకున్నాడు అతను సినిమాకి. భీష్మ తర్వాత ఇదే చాలా గ్యాప్ వచ్చింది. అయితే ఈ గ్యాప్ మధ్యలో ఆయన చిరంజీవితో ఒక సినిమా అనుకున్నాడు. డివివి దానయ్య గారి బ్యానర్లో అనుకున్నారు. అది ఆగింది. అది ఆగిన తర్వాత ఈ సబ్జెక్టుకి వచ్చాడు తను. వచ్చి తను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అతను. అంటే కమర్షియల్ డైరెక్టర్గా నేను యాప్ట్, నేను ఈ సినిమాలు ఈజీగా హ్యాండిల్ చేయగలను అనేది ప్రపంచానికి అర్థం చేయించాలనుకున్నాడు, చేశాడు. అలాగే నితిన్ కూడా ఈ మధ్య ప్రాపర్ హిట్లు లేవు అతను. కనీసం నిలబడి 4 రోజులే. అంటే గతంలో 4 వారాల సినిమా అనేవాళ్ళు. ఇప్పుడు 4 రోజుల సినిమాలు కూడా ఉండటం లేదు. అందుకని 4 రోజుల సినిమా కూడా లేదు మన కెరియర్లో అనుకుంటున్న టైంలో అతనికి ఒక 4 రోజుల సినిమా ఇవ్వగలిగాడు అతను. 4 రోజులే అంటారా? 4 వారాలు అనేవాళ్ళం మా రోజుల్లో. అంటే యావరేజ్గా ఉంటే సినిమా 4 వారాలు, అబోవ్ యావరేజ్గా ఉంటే కనుక 6 వారాలు. హిట్ అంటే శతదినోత్సవం, సూపర్ హిట్ అంటే 175 days. ఇది ఆ రోజుల్లో కొలమానం. ఇప్పుడు రోజుల్లోకి వచ్చేస్తాం మనం. 10 రోజులు ఆడిందంటే సినిమా చాలా గొప్ప విషయం. అందుకని సినిమా పోస్టర్లు కూడా మరొక 50 రోజుల్లో విడుదల అని చెప్పి పోస్టర్లు వేస్తున్నారు సినిమాలకి. అంటే 50 రోజులు ఆడేసిందనే పోస్టర్ వేయటం కుదరదు కాబట్టి ఇంకో 50 రోజుల్లో థియేటర్కి వస్తుందని పోస్టర్లు వేసే పరిస్థితి ఉంది. అందుకని నిలబడి 4 రోజులు థియేటర్లో ఆడినా గొప్ప విషయం. అంటే బయ్యర్స్ సేఫ్ అవుతారు ఈ ప్రాజెక్ట్. ఆ మేరకు చాలు, ఆ మేరకు విజయం సాధించినట్టే. అలాగే శ్రీలీలకి కూడా ఈ మధ్య సోలో ఫీమేల్ లీడ్లో పెద్దగా ఆడిన సినిమాలు లేవు, ఇంక్లూడింగ్ గుంటూరు కారం. అది కూడా పెద్ద ఉపయోగపడలేదు తనకి. కాకపోతే పుష్ప 2లో తను స్పెషల్ అపీరెన్స్, ఆ స్పెషల్ అపీరెన్స్ బాగానే వర్కౌట్ అయింది. ఆ సినిమా చాలా బిగ్ స్కేల్లో వెళ్ళిపోయింది. ఇప్పుడు అదే బ్యానర్ నుంచి వచ్చిన సినిమా ఇది, మైత్రి మూవీ మేకర్స్ నుంచి. కాబట్టి టోటల్గా ఒక కమర్షియల్ సినిమా అవుట్ అండ్ అవుట్. ఇది వాళ్ళ ముగ్గురికి ఉపయోగపడే సినిమానే. హీరో, హీరోయిన్, డైరెక్టర్ ముగ్గురికి ఉపయోగపడే సినిమాగానే డిజైన్ చేశాడు ఆయన. అది వర్కౌట్ అయింది. థియేటర్లో కొంత జనాలు ఎంగేజ్ అయ్యారు, ఎంటర్టైన్ అయ్యారు, అంతే చాలు. అంతకంటే ఎక్కువ అంటే దీనిలో ఏదో మెసేజ్ ఇవ్వాలనో మరొకటో ఆ రకమైన ఆలోచనలు ఏమీ లేవు అతనికి. కాకపోతే ఒక డ్రగ్ నేపథ్యం తీసుకున్నారు. ఈ డ్రగ్స్ నేపథ్యం ఎప్పుడైతే కథలోకి వచ్చిందో ఇమ్మీడియట్గా దీనికి ఒక ఇంటర్నేషనల్ బిజినెస్ లింక్ ఉంటుంది, చైన్ ఉంటుంది. ఆ చైన్ ఉన్నప్పుడు ఎట్లాగైనా సరే ఒక ఇంటర్నేషనల్ ఫిగర్ని ఎవరినో ఒక విలన్గా ప్రొజెక్ట్ చేయాలి, ఒక డాన్ క్యారెక్టర్లో. ఆ ఇంటర్నేషనల్ విలన్గా, ఇంటర్నేషనల్ డాన్గా డేవిడ్ వార్నర్ని పట్టుకొచ్చారు.
పట్టుకొచ్చి ఆల్రెడీ మనం చూసాం ప్రీ రిలీజ్ ఈవెంట్లో రాజేంద్ర ప్రసాద్ గారి హడావిడి. అవును సార్, అది అడగచ్చా లేదా నేను కూడా సంశయిస్తున్నాను. చాలా పెద్ద కాంట్రవర్సీ అయింది, తర్వాత క్షమాపణ కూడా చెప్పారు. ఆయన క్షమాపణ చెప్పేశాడు. నిజానికి ఈ సినిమాకి ఏదైనా బజ్ క్రియేట్ అయిందంటే రాజేంద్ర ప్రసాద్ పుణ్యమే. అంతే అంటారా? రాజేంద్ర నెగిటివ్ కూడా వాళ్ళకి పాజిటివ్ అయిపోయింది. డెఫినెట్గా, అంటే మరక మంచిదే అనే కాన్సెప్ట్లో వెళ్ళిపోతున్నారు. అలా అది ఉపయోగపడింది సినిమాకి. రెండోది వార్నర్ ఉండటం వలన క్లైమాక్స్ కొంచెం హైప్ అయింది. అక్కడ బాగా డిజైన్ చేయగలిగారు. యాక్టింగ్ స్కిల్స్ కానీ ఇంప్రూవ్ చేసుకున్నారా? లేదు, యాక్టింగ్ స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ ఏముంది, అతను సరదాగా చేస్తాడు అంతే. అంతకు మించి పెద్ద నటన ఎక్స్పెక్ట్ చేయడానికి ఏముంది, అతనికి తెలుసు ఏమిటో విషయం తెలుసు కాబట్టి అలా బిహేవ్ చేశాడు అంతే, అయిపోయింది. కాకపోతే డైరెక్టర్ బాగా స్కీమ్ చేశాడు ఆ క్యారెక్టర్ని. క్లైమాక్స్కి అతను బాగా ఉపయోగపడ్డాడు సినిమాకి. అతని వైపు నుంచి అతను ఓకే. అలాగే రాజేంద్ర ప్రసాద్ తన కామెడీ టైమింగు, ఆయన అంటే ఆ రోజు ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అనవసరమైన హడావిడి చేశాడు, కానీ సినిమాలో ఆయన పెర్ఫార్మెన్స్ బాగుంది. ఆయన క్యారెక్టరు అలాగే వెన్నెల కిషోర్కి వచ్చి రొటీన్ క్యారెక్టరే పడింది ఇందులో కూడా. ఈ మధ్య కాలంలో ప్రతి సినిమాలో ఆయన ఏం చేస్తున్నాడో ఈ సినిమాలో కూడా దాదాపు అలాంటి క్యారెక్టరే. అంటే హీరోయిన్తో పాటు ట్రావెల్ అయ్యేటువంటి క్యారెక్టర్ మనం చాలా సినిమాల్లో చూసాం. గతంలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు, రామ్ చరణ్ గారి మొదటి సినిమా చిరుతలో హీరోయిన్ అంటూ ఉంటాడు, దాదాపు అలాంటి క్యారెక్టరే ఇందులో వెన్నెల కిషోర్. ఆ క్యారెక్టర్కి ఉన్న పరిధిలో అతను చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే ఏ క్యారెక్టర్ కూడా కమర్షియల్ సినిమాలో ప్రతి క్యారెక్టర్కి ఒక రెఫరెన్స్ ఉంటుంది. ఆ రెఫరెన్స్ ఉన్నప్పటికీ ఆడియన్స్కి అర్థమవుతుంది ఆ రెఫరెన్స్. అయినప్పటికీ పర్లేదులే అని సర్దుకుపోయేలాగా ఉండాలి సీన్ అక్కడ. అట్లా మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు వెంకీ. అలా మేనేజ్ చేయటంలో అతను సక్సెస్ అయ్యాడు. అందుకని ఇది కమర్షియల్గా వర్కౌట్ అయ్యే సినిమానే, భారీ విజయం అయితే కాదు. హిట్ అంటారా? పోనీ యావరేజ్ సినిమా, యావరేజ్ టు అబవ్ యావరేజ్ సినిమా, అంతకు మించి కాదు. ఓకే. అండ్ టోటల్గా సార్ కథ చూసినట్టయితే, మామూలుగా ట్రైలర్ చూసినట్టయితే మనకి కొంచెం ఎక్కడో ఈ మూవీ చూసా, ఏదో మూవీలో ఇది తగిలింది ఈ సీన్ అన్నట్టు అనిపించింది. అంతే. టోటల్ కథ మొత్తం అలాగే నడిచిందా? ఆల్రెడీ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న మలుపులు అలా ఉందా మొత్తం మూవీ? అలాగే ఉంటుంది. అంటే కమర్షియల్ సినిమా అంటేనే అది. ఎన్టీ రామారావు గారు కమర్షియల్ సినిమాల్లోకి వచ్చేసిన తర్వాత 70 దశకం ప్రారంభం నుంచి 83 ఆయన వెళ్ళిపోయే వరకు దాదాపు ఒక 10-15 సినిమాలు తప్ప మిగిలిన సినిమాలన్నీ ఒకే కథతో చేశాడు ఆయన. ఒకటే కథ, సింగిల్ లైన్. అంటే ఆయనకు ఏదో అన్యాయం జరుగుతుంది ఆయన కుటుంబానికి, ఆయన ఎక్కడో పెరుగుతాడు, తిరిగి ఆ విలన్స్ మీద పగ తీర్చుకొని సొంత ఫ్యామిలీతో వెళ్ళిపోతారు, కలుస్తారు. ఇదే లైన్లో అనేక సినిమాలు చేశారు మన కమర్షియల్ హీరోస్ అందరూ. అయితే దీనికి రాబిన్ హుడ్ అనే టైటిల్ పెట్టాడు కాబట్టి ఆ టైటిల్ అందరికీ తెలుసు. రాబిన్ హుడ్ పెద్దోళ్ళని కొట్టి పేదలకి పంచుతాడు, అది ఉంది ఈ సినిమాలో. అది ఒక ఆదర్శం. హీరో ఆ యాక్టివిటీలో ఉండగా దొరికిపోతాడేమో అనేటువంటి ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేయటం అనేది డైరెక్టర్లు చేస్తారు. అది కూడా అనేక సినిమాల్లో చూసాం మనం. జెంటిల్ మ్యాన్ దగ్గర నుంచి చాలా సినిమాల్లో ఆ తరహా ధోరణి చూసాం మనం. అవును, నితిన్ కూడా ఈ తరహా మూవీ ఇంతకు ముందు కూడా ఒకసారి చేశారు, సమ్ ఆర్మీ బ్యాక్గ్రౌండ్ అలా బయటకు వచ్చినట్టుగా. ప్రియమణి హీరోయిన్ అందులో. అంటే ఇందులో జెంటిల్ మ్యాన్ ఈ సినిమాలు అన్ని రకరకాల సినిమాలు కనిపిస్తాయి. అవును, వాళ్ళకి తెలుసు జనం ఇలా అనుకుంటారు అని. దానిలో చరణ్ రాజ్ క్యారెక్టర్ ఉంటుంది జెంటిల్ మ్యాన్లో. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ జెంటిల్ మ్యాన్ని పట్టుకుంటానని ఒక గోల్ పెట్టుకుని రంగంలోకి దిగుతాడు. అలా ఇందులో కూడా ఒక క్యారెక్టర్ ఉంది. అది చూడగానే మనకి చరణ్ రాజ్ గుర్తొస్తాడు. కాకపోతే అక్కడ ఒక చిన్న డైవర్షన్ ఇచ్చి ఇంకెక్కడికో తీసుకెళ్ళి అతను ఇతనికి హెల్ప్ చేసినట్టుగా, వాళ్ళిద్దరి మధ్య ఏదో నక్సెస్ ఉన్నట్టుగా ఒక కొంచెం వేరియేషన్ చూపించే ప్రయత్నం చేస్తాడు. అలా ఎక్కడికక్కడ రొటీన్గా అనిపిస్తున్నా కానీ రొటీన్కి భిన్నంగా కూడా మేము వెళ్తున్నాం అని చెప్పే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. ఆ మేరకే కసరత్తు, అంతకు మించి ఏమీ లేదు సినిమాలో. కాకపోతే ఒక డ్రగ్ బ్యాక్ డ్రాప్, అతను కొన్ని ట్విస్ట్లు కానీ ట్విస్ట్ల పరంగా కానీ అరే ఇది మనం ఎక్స్పెక్ట్ చేయలేదు అలా ఏమైనా అనిపించిందా ఎక్కడైనా? ఇలాంటివే ఇప్పుడు నేను చెప్పిన ఇలాంటివే కొన్ని ఉన్నాయి.
అంటే అతను ఇతన్ని పట్టుకోవడం కోసం వచ్చాడు కానీ అతను ఏదో హెల్ప్ అవుతున్నాడు ఇతనికి అనిపిస్తుంది ప్రేక్షకుడికి. ఓకే. అలాంటివి కొన్ని అతను ఏదో ఇబ్బంది పెడతాడు ఇతను మధ్యలో మిస్ అయ్యాడు ఏమిటి ఇలాంటి క్యూరియాసిటీ కొంత అట్లా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఓకే. హీరోయిన్ క్యారెక్టర్ కూడా కమర్షియల్ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో అలాగే ఉంది. ఓకే. అంతకు మించి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకూడదు సార్. అండ్ ఈ మూవీకి స్పెషల్గా కొంత అటెన్షన్ వచ్చింది అంటే అందులో ఉన్న స్పెషల్ సాంగ్ వల్లే. కంపోజ్ చేశారు, ఎందుకు ఇట్లా చేశారు, ఈ మధ్యలో ఎందుకు ఎక్కువ శేఖర్ గారు ఇలాంటి సాంగ్స్ చేస్తున్నారని చెప్పి ఆన్ ద స్క్రీన్ చూసినప్పుడు కొంచెం ఆడుగా అనిపించింది. ఎలా అనిపించింది స్క్రీన్ ప్రెజెన్స్ అనేది? అంటే ఇలాంటివి గతంలో చేస్తున్నారు మన హీరోలు, ఇది కొత్తగా మాట్లాడుతున్నారు కానీ ఇలాంటి స్టెప్పులు గతంలో రామారావు గారు కూడా చేసున్నాడు. యమగోళ అనే సినిమా ఒకసారి చూస్తే యూట్యూబ్లో ఓలమ్మి తిక్కరేగిందా అనే ఒక పాట ఉంటుంది, చిలక్కొట్టుడు కొడితే అనే ఒక పాట, వాటిలో ఆయన ఉపయోగించినటువంటి విధానాలు ఇవన్నీ. తర్వాత ఎదురులేని మనిషి అని ఒక సినిమా ఉంది, ఆయన 75లో వచ్చింది. ఆ సినిమాలో కృష్ణా ముకుందా మురారి అని ఒక పాట ఉంటుంది, లేక్లో షూట్ అవుతుంది. అందులో ఆయన చేసిన విన్యాసాలే ఇవన్నీ. ఓకే. అయితే ఆ రోజున చర్చ జరిగింది, ఏంటి ఇలా చేస్తున్నారు, ఇంతో ఇలా చేస్తున్నారు అని. ఇప్పుడు దాదాపు అలాంటి చర్చ జరుగుతోంది, అంతకు మించి ఏం కాదు అది. అంటే కమర్షియల్ సినిమాకి ఈ ఎలిమెంట్స్ అన్నీ ఉండాలి అని ఫిక్స్ అవుతున్నారు. ఆ ఫిక్స్ అవటం వలన ఇప్పుడు అంటే రొటీన్గా బాలకృష్ణ గారి సినిమాలో దబిడి దిబిడి కొంచెం కాంట్రవర్సీ అయింది. సాంగ్ చాలా కాంట్రవర్సీ అయింది, కొంచెం చూడడానికి కూడా ఇబ్బందిగా ఫీల్ అయ్యారు జనాలు. ఆ రోజున ఎమగోలప్పుడు కూడా ఇబ్బంది పడ్డారు జనాలు. ఇబ్బంది పడినప్పటికీ అదొక సరదాగా చూశారు అంతే. అంటే వింటేజ్ హీరోల మీద ఇలాంటివి ఆడియన్స్ పెద్దగా ఆర్డ్గా తీసుకోకుండా సరదాగా ఎంజాయ్ చేస్తారు అనే ఉద్దేశంతోనే తీస్తారు. ఆ పర్పస్ సర్వ్ అయిపోయింది. ఆ పర్పస్ సర్వ్ అయింది. అది మిస్టర్ బచ్చన్లో కూడా అలాంటి స్టెప్స్ వచ్చినాయి. అందుకని అది పెద్ద ఇబ్బందికరంగా అనిపించలేదు ఈ సినిమాలో కూడా. కాకపోతే ఆ ధోరణి మారిస్తే బెటర్. ఆయన శేఖర్ మాస్టర్ కొంచెం దీని మీద మరీ చర్చ జరుగుతోంది కాబట్టి కంటిన్యూ చేస్తే ఒక రకంగా మొనాటనస్గా అనిపిస్తుంది ఆడియన్స్. అలా అనిపించకూడదు, ఆపేయాలి ఇంకా చాలు. ఒక రెండు మూడు మూవీస్కి కంటిన్యూ చేశారు, కొంచెం పాజ్ తీసుకుంటే బాగుంటుంది అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.